హలో గైస్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. నిన్న మినీ క్వాలిఫైర్స్లో భాగంగా బెంగళూరు బుల్స్పై 5 పాయింట్ల వ్యత్యాసంతో గెలిచిన తర్వాత తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణ్ కుమార్ హుడ్డా గారు టీంని అండ్ ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, మేము డూ ఆర్ డై మ్యాచ్ ఆడతామని చెప్పాం. డూ ఆర్ డై మ్యాచ్ ఆడాం. మా ప్లేయర్స్ చాలా బాగా ఆడారు. మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్క టీం నుంచి జరుగుతూనే ఉంటాయి. కానీ మొదటి నుంచి మా టీం ఈ మ్యాచ్ని చేజార్చుకోలేదు. వాళ్ళ చేతులతో పట్టి ఉంచారు. 20-21 సిచ్యువేషన్లు తప్పించి మిగతా అన్ని సిచ్యువేషన్స్లో కూడా మా టీం దగ్గరే లీడ్ ఉండింది. డిఫెన్స్ అఫెన్స్ చాలా చక్కగా ఆడాయి. విజయ్ టీంని చాలా చక్కగా కంట్రోల్ చేశాడు. లాస్ట్లో వెళ్ళి బోనస్ సాధించాడు. అండ్ భరత్ కూడా యాజ్ అ లీడింగ్ రైడర్గా ఇవాళ చాలా చక్కటి ప్రదర్శనని కనబరిచాడు. మిగిలిన వాళ్ళు కూడా చాలా చక్కగా ఆడారు. సో టీంకి ధన్యవాదాలు. మమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి ఫ్యాన్స్కి ఒక్కటే చెప్తున్నా, ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాము. గెలుపోవటములు అనేవి ఎవ్వరం కూడా చెప్పలేం. బట్ మా టీం లాస్ట్ వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతుంది అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణ్ కుమార్ హుడ్డా గారు. లాస్ట్లో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ మ్యాచ్కి సంబంధించి విలేకరులు ప్రశ్నించగా కృష్ణ్ కుమార్ హుడ్డా గారు కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. నెక్స్ట్ మ్యాచ్లో మేము ఎవరితో తలపడతామో మా భరత్ హుడా ముందుగానే ప్రిడిక్ట్ చేసేశాడు. 5 రోజుల ముందే ప్లేఆఫ్స్ మ్యాచ్లో ఎవరితో తలపడతారో ప్రిడిక్ట్ చేసేశాడు భరత్ హుడా. ఇప్పటి వరకు తన ప్రిడిక్షన్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతున్నాయి అంటూ భరత్ హుడాని ఉద్దేశిస్తూ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు కృష్ణ్ కుమార్ హుడ్డా గారు. సో ఇలా ఫన్నీగా ఎనర్జెటిక్గా సాగింది తెలుగు టైటన్స్ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. కీప్ వాచింగ్ సాయి కబడ్డీ తెలుగు.